బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎస్ విజయానంద్ పదవీ కాలాన్ని పొడిగించింది ఏపీ ప్రభుత్వం. మరో 3 నెలల పాటు సీఎస్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరుతో విజయానంద్ సర్వీసు ముగియనుండగా వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 3 నెలల తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్ కు సీఎస్గా అవకాశం కల్పించనుంది. అయితే వచ్చే ఏడాది మే నెలతో సాయి ప్రసాద్ పదవీ కాలం ముగియనుండగా ఆ తర్వాత కూడా సీఎస్గా సాయి ప్రసాద్ ను కొనసాగించాలని నిర్ణయించింది ఏపీ సర్కార్. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఏపీ సీఎస్ విజయానంద్ కు సంబంధించి ఆయన పదవీ కాలాన్ని మరో 3 నెలలు కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయనను కొనసాగిస్తారా లేదా అనేది మటుకు ఒక సందిగ్ధావస్థలో ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఈ నెలాఖరుకు విజయానంద్ ఆయన రిటైర్డ్ కావాల్సి ఉంది. అయితే ఆయన పనితీరు అయితేనేమి, తర్వాత ఎటువంటి వివాదం లేకుండడము, ఫైల్ క్లియరెన్స్ అయితేనేమి, తర్వాత శాఖల మధ్య సమన్వయము, వీటన్నిటిని కూడాను ఆయన సమర్థవంతంగా చేయడం అయితేనేమి, పవర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఆయన చేసినటువంటి సేవలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన వివాద రహితుడుగా ఉండడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఆయన పదవీ కాలాన్ని మరో 3 నెలల పాటు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. 1992 బ్యాచ్ కి చెందినటువంటి ఐఏఎస్ అధికారి విజయానంద్ ఈయన కడప జిల్లాకు చెందినటువంటి వాడు. ఈయన 2024 డిసెంబర్ 31 తేదీన చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి 11 నెలలుగా ఆయన చక్కని పనితీరు కనిపించడంతో ఆయనకు మరో 3 నెలలు ఆయనకు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈయన తర్వాత సీనియర్ గా ఉన్నటువంటి సాయి ప్రసాద్ కు అవకాశం దక్కుతుందని అంతా భావించారు. అయితే సాయి ప్రసాద్ ను కూడా చంద్రబాబు నాయుడు పిలిపించుకుని మాట్లాడినట్టు చూస్తా ఉంది. ఈ నెల 2026 మే నెలతో ఆయన పదవీ కాలం ముగియనుంది. తనకు తదుపరి ఆయన సీఎస్ గా చేసి ఆ తర్వాత ఆయన కొనసాగిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు సాయి ప్రసాద్ కు హామీ ఇచ్చినట్టుగా సమాచారం. రైట్ విజయ్ చంద్ర.